ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ హరిహరాభ్యాం నమ. కార్తీక మాసం 19వ రోజు 19వ అధ్యాయం. అలా నైమిషారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి, ఓ దీనబాంధవా, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్నవో మాధవా, నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగవో నందనందన, మా స్వాగతాన్ని స్వీకరించండి. మీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటకు రాలేకుంటిమి. మమ్మల్ని ఉద్ధరించండి. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును పొందలేడు. నీ భక్తులకు మాత్రమే నువ్వు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనానికి నేనెంతో సంతోషించాను. నీకిష్టమైన వరము కోరుకో అని పలికెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడన కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకుంటున్నాను. కాబట్టి మీ పాదపద్మములపై నా ధ్యానం ఉండేనట్లు అనుగ్రహించండి. నాకింతకు మించి ఏమీ అక్కరలేదు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము అలాగే వరమిచ్చాను. అంతేకాకుండా ఇంకొక వరం కూడా కోరుకో అని అన్నారు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అట్టి వారి పాపములు పోవుటకు నేను ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. అదేమిటో చెప్తాను, సావధానుడివై ఆలకింపుము అని శ్రీహరి చెప్పడం ప్రారంభించారు. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళించిన రోజు నుండి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు ఉండే సమయాన్ని చాతుర్మాసము అని అంటారు. ఈ కాలంలో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారి సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాసమునందు వ్రతమును చెయ్యని వారు నరకకూపమును పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయాలి. దీని మహత్యము తెలిసి ఉండియూ వ్రతము చెయ్యని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగుతాయి. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలే ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగుని, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలని, ఆశ్వేజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులని వదిలిపెట్టేయాలి. ఇలా ఎందుకు అంటే, నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేను ఇలా నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీవు చెప్పిన స్తోత్రాన్ని త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నిశ్చయముగా నా సన్నిధికి వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకెళ్ళి శేషపాన్పు మీద పవళించారు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించారు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోపునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించటానికి స్త్రీ పురుష భేదమే లేదు. అన్ని జాతుల వారు చేయవచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునికి వెళ్ళారు. ఇంతటితో కార్తీక మాసంలో 19వ రోజు పారాయణం సంపూర్ణం.